ఎన్నింటికి రమ్మన్నా నువ్వు ఎన్నింటికి వచ్చినావు? దేని గురించి మాట్లాడుతున్నావురా? ఇప్పుడు మేకప్లు వద్దు, డ్రెస్సింగ్ వద్దు, మేకప్లో లేను, మంచి కాస్ట్యూమ్ కూడా లేదు, షార్ట్ టీ షర్ట్ మీదనే ఓపెన్గా ఇంటర్వ్యూ చేస్తున్నా. ఇది ఇంటర్వ్యూనా? సార్ చెప్పు, దేనికి సంబంధించిన ఇంటర్వ్యూ? చాలా మంది ఎప్పటి నుంచి అడుగుతారు, స్వప్న చౌదరి అమ్మినేని బిగ్ బాస్కి ఎప్పుడు వెళ్తుంది? యాక్చువల్గా బిగ్ బాస్ అంటే నాకు తెలియకుండానే ఒక స్మైల్ వచ్చేస్తుంది. నేను సీజన్ 5 నుంచి బిగ్ బాస్కి వెళ్ళాలని అనుకుంటున్నాను. బిగ్ బాస్ సీజన్ 5, 6కి నేను ట్రై చేయలేదు, ఎందుకంటే నేను ఖమ్మంలో ఉన్నాను. బట్ ఖమ్మంలో ఉండి ఇక్కడ ప్రయత్నాలు అనేది చాలా కష్టం. సీజన్ 7కి వచ్చాను, మీ అందరికీ తెలిసిన విషయమే. తమ్మాలి రాజు అనే పర్సన్, ఇక అదంతా స్టోరీ మనకి చూసాము. హైలైట్ ఏంటంటే ఒక క్రిమినల్ని అయితే నీ పరంగా బయట పెట్టించావు, తన మీద సెక్షన్స్ అయినాయి. తర్వాతకి నీలాగా సఫర్ అయ్యి ఇంకా బయటికి రాని అమ్మాయిలు 16-17 మంది అమ్మాయిలు బయటకు వచ్చి ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు, వాళ్ళందరినీ తీసుకొచ్చి ఇంత డేరింగ్ నా ద్వారానే కదా. మీరా? మీ ద్వారా నాకెలా వస్తుంది? ఊరికే అట్లా చెప్తున్నా. ఇదంతా ఎలా? అయ్యో సరే, బిగ్ బాస్ గురించి అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాను. సీజన్ 9కి కూడా ట్రై చేస్తున్నాను. మీ అందరి సపోర్ట్ నాకు కావాలి. ఈ April 1 నుంచి మీ అందరికీ రెగ్యులర్గా వీడియోస్ అందజేస్తూనే ఉంటాను. సో ప్లీజ్ సపోర్ట్ మీ. తర్వాతకి ఏంటంటే ఈ 2 నెలలు 3 నెలలు ఎందుకు తను బిజీగా ఉండి రాలేకపోయిందంటే, రీసెంట్గా వాళ్ళ ఫాదర్కి కొంచెం హెల్త్ బాగాలేదు. తర్వాతకి ఏంటంటే తను టోటల్ చూశారు కదా, ఇదివరకే స్వప్న ఎలా ఉండేది, ఇప్పుడే స్వప్న ఎలా ఉంది. ఇదివరకు ఎలా ఉన్నాను, ఇప్పుడు కూడా అలాగే ఉంది. ఇదివరకు ఇలా ఉన్నావు, ఇప్పుడు ఇలా ఉన్నావు. ఇలా ఏం లేను, మీరు చూడొచ్చు. 2022 December 31 వరకు నేను సేమ్ ఇలానే ఉన్నాను. బట్ 23-24 కొంచెం ఎక్కువ స్ట్రెస్ అవ్వడం వల్ల, ఇలాంటి ఫ్రెండ్స్ ఉండడం వల్ల కొంచెం మళ్ళీ ఆ తర్వాత డైట్ చేశాను. ఇప్పుడు మళ్ళీ పాత స్వప్న అలాగా అయిపోయాను. నీకు కూడా తెలుసా, నేను ఒక కొత్త ఛానల్ పెట్టా, టాలీవుడ్ టైమ్స్. తెలుసా? ఫాలో అయింది. చాలామంది ఏం చేస్తారంటే షార్ట్స్ తెగ చూస్తారు నా ఛానల్లో. ఈ ఇంటర్వ్యూ పెడతానా కనీసం సబ్స్క్రైబ్ చేసుకొని బాగా చూసి వ్యూస్ ఎక్కువ వస్తాయి అనుకున్నా. జస్ట్ ఈ ఒక్క ఛానల్లో ఈ ఇంటర్వ్యూకి ఒక 5,000 మంది చూస్తే నాకు చాలు. చూస్తారా? థ్యాంక్ యూ సో మచ్. మీరు అందరు కూడా సరే చెప్పు. టాలీవుడ్ టైమ్స్ని ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, అయిపోలే ఇంటర్వ్యూ. నీకు వంట బాగా వచ్చా రాదా? నా వంట గురించి ఇప్పుడు మీకెందుకు? నీకు చాలా మంది ఫ్యాన్స్ నాకు మెసేజ్ పెడుతున్నారు, స్వప్న గారికి పెళ్ళి అయిందా, పెళ్ళి ఎప్పుడు, బాయ్ ఫ్రెండ్ ఉండా. ఒకడైతే నాకు ఒక అమ్మాయి అయితే డైరెక్ట్ మీ గర్ల్ ఫ్రెండా స్వప్న గారు. అస్సలు మీరు అలా తప్పుగా అనుకోవద్దు. వీడు నా చెడ్డీ దోస్త్ అనమాట, చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ మేమిద్దరం. అంటే వీళ్ళు బాయ్స్ అందరూ అలాగే మాట్లాడుకుంటారు కదా. ఇది వీడు అప్లోడ్ చేస్తాడో లేదో నాకైతే తెలీదు. సాయి నేను చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్, ఖమ్మంలోనే చదువుకున్నాము. కాలేజ్ టైంలో తన సీనియర్ అనమాట. అప్పటి నుంచి మేము కలిసి యాంకరింగ్ చేస్తూ ఉండేవాళ్ళం కాలేజ్ ఫెస్ట్ టైంలో. వాడిని నన్ను చూసిన తర్వాత ఎవరైనా ఇప్పుడు వెంకటేష్ కళ్యాణ్ సినిమా చూశారు, వసంతం. అది నువ్వు పుట్టలేక అప్పుడు. ఓకే. సో తర్వాత సిద్ధార్థ్, శృతి హాసన్ ఓమై ఫ్రెండ్ ఉంది. సో అలాగే ఫ్రెండ్స్ అంతే తప్ప అంతకు మించి వేరే ఏముండదు. కాకపోతే ఎక్కువ కలిసి తిరుగుతూ ఉంటాం కాబట్టి ఒకటే ఫీల్డ్. ఒకవేళ వాడేదో సాఫ్ట్వేర్ అయ్యి ఉండి నేనేమో యాంకర్ అయ్యి ఉంటే విడివిడిగా ఉండేవాళ్ళమేమో. బట్ ఇలా సన్నీ గురించి ఏంది, బిగ్ బాస్ సన్నీ ఉన్నాడు కదా ఫ్రెండ్స్. సన్నీ ఖమ్మం కదా, సో అలాగనమాట. అలా కదా, సన్నీని ఒక షోలో, ఒక మా టీవీలో ఒక ప్రోగ్రామ్ జరిగితే వితౌట్ మేకప్ ఫీవర్లో వెళ్ళి తను ఏం తెలుసా, స్టేజ్ మీదకి వెళ్ళి ఒక మంచి అనార్గలంగా ఒక 6-7 నిమిషాల స్పీచ్ ఇచ్చి సన్నీని ప్రపోజ్ చేసింది డైరెక్ట్. అది ఏం లేదు, అది ఒక ప్రోగ్రామ్, స్టార్ మా పరివార్ ప్రోగ్రామ్. బట్ సన్నీ వస్తున్నాడంటే మన సన్నీ వాళ్ళ మమ్మీ పేరు కళావతి అయితే తన రింగ్ టోన్ కూడా కళావతి సాంగ్ పెట్టుకుంది. అలా ఏం లేదు, నన్ను ఎక్కువ నవ్విస్తున్నాడు. విషయం ఏంటంటే అండి, ఖమ్మం అంటే కళాకారుల గుమ్మం. ఖమ్మంలో మన సన్నీ కూడా ఒకప్పుడు యాంకర్గా వచ్చాడు, తర్వాత సీరియల్స్లో వచ్చాడు, తర్వాత సినిమాల్లో వచ్చాడు, తర్వాత బిగ్ బాస్కి వచ్చేసాడు. సో నేను కూడా అలాగే ఫస్ట్ యాంకర్గా వచ్చాను, తర్వాత సీరియల్స్ ఏదో ట్రై చేసిన, తర్వాత మూవీస్ అలాగా. సో స్టార్ మా పరివార్ ప్రోగ్రామ్ అప్పుడు ఇలా సన్నీ వస్తున్నాడు అని అంటే మన ఖమ్మం నుంచి మనం కూడా సపోర్ట్ చేయాలి కదా అని నాకు అప్పటికి చాలా ఫీవర్, ఫుల్గా టైర్డ్ అయిపోయి ఉన్నాను. అయినా కూడా వెళ్ళాను. నన్ను స్టే పైకి పిలుస్తారని తెలియదు, బట్ స్టే పైకి పిలిచారు, వెళ్ళాను, మాట్లాడాను, అంతే. ప్రపోజ్ చేసావు? ప్రపోజ్ అంటే అది అక్కడ టాస్క్. అబ్బా, ఇంకోటి ఏంటంటే అక్కడ తను చెప్పిన డైలాగ్స్ ఏది కూడా స్క్రిప్టెడ్ కాదు, ఎందుకంటే స్క్రిప్టెడ్ కాదు. కానీ అక్కడ సన్నీ పెళ్లి గురించి టాపిక్ వచ్చింది, తర్వాత స్టే పైకి వెళ్ళాము, అంతే. అక్కడ అంతకుమించి ఏమీ లేదు. సన్నీ ఒప్పుకుంటే అది 2022-23 ముచ్చట. అది ఇప్పుడు ఈ వీడియోస్ అన్ని కూడా పంపిస్తాగా, చూద్దాం. 22లోనే ముచ్చట, ఎందుకంటే అప్పుడు నేను ఇంకా రాలేదు, అప్పుడు ముచ్చట, ఇప్పుడు ముహూర్తం. ఏం లేదు. సో 2014 నుంచి యాజ్ యాంకర్గా ఎంత బాగా సపోర్ట్ చేస్తున్నారో ఇప్పుడు కూడా అలాగే సపోర్ట్ చేయండి.